వచ్చిందయ్యా సంక్రాంతి పండుగ, తెచ్చిందమ్మ సంబరాలు మెండుగా. ఆనందాలు వెళ్ళి విరిసే ఈ పండుగ, కొత్త కొత్త ఆశలతో జరుపుకుందము. వచ్చిందయ్య సంక్రాంతి పండుగ, తెచ్చిందమ్మ సంబరాలు మెండుగా. సూర్యుడు మకర రాశిలో సంక్రమణం చేసే రోజు, అంటే ప్రవేశించే రోజు మకర సంక్రమణం. అడిదే సంక్రాంతి. ఉత్తరాయణ కాలాన్ని పుణ్యప్రదంగా, శుభదాయకంగా మానవాళి నమ్మిన కారణంగా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే పవిత్రమైన మకర సంక్రాంతి పెద్ద పండుగగా అవతరించింది. ఈ ప్రపంచంలోని జీవరాశులంటే మానవాళి, పశుపక్ష్యాదులు, చెట్లు చేమలు అన్నీ బ్రతుకుతున్నది సూర్యుని వల్లే కదా. అలాంటి సూర్యుడు దేవుడా? దేవుడైతే ఏ మతస్థులకు చెందిన దేవుడు? సూర్యుడు గ్రహమా, నక్షత్రమా అనే విషయాలు కాసేపు పక్కన పెట్టి, ఈ ధరిత్రిలోని చరాచర జీవరాశి అంతటికీ జీవనాన్ని ప్రసాదిస్తూ మనకు మహోపకారం చేస్తున్న సూర్యునికి మనం ప్రత్యుపకారంగా నమస్కారం చేద్దాం. ఇహ సంక్రాంతి పండుగ ప్రత్యేకతను హాస్యధోరణిలో చెప్పాలంటే, ఆడవాళ్లకు ముగ్గులు, మగవాళ్లకు పెగ్గులు, పొడుచువాళ్లకు సిగ్గులు, ముసలివాళ్లకు రగ్గులు, అఫ్కోర్స్ దగ్గులు కూడా. చలికి కఫం పెరిగి దగ్గు ఎక్కువ అవుతుంది కదా. అనుబంధాల ఆవశ్యకతను గుర్తు చేసి, మనసులను దగ్గర చేసి, బంధుమిత్రులను కలుపుతూ, దాన ధర్మాలను ప్రోత్సహించి, ధర్మాచరణను ప్రేరేపించే సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుందాం. సన్మంగళాని సంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.